హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సీతారత్నం. రీసెంట్గా నేను నెక్స్ట్ వేవ్ నుండి నెక్స్ట్ గిల్ అనే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో అక్కడ ఫస్ట్ రౌండ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ బేస్ మీద కండక్ట్ చేశారు. 3 కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చారనమాట. రిటర్న్ టెస్ట్, పెన్ అండ్ పేపర్ అనమాట. సో వాళ్ళు ఏం అడిగారంటే, ఫస్ట్ క్వశ్చన్ ఒక స్ట్రింగ్ ఇచ్చారు. ఆ స్ట్రింగ్లో నెంబర్స్ కూడా ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే ఆ నెంబర్స్ని అంటే నెంబర్స్ కౌంట్ ఎంత అనేది ఒకటి ప్రింట్ చేయాలి. అలాగే ఆ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అనేది ఇంకొకటి ప్రింట్ చేయాలి. అలాగే ఆ సమ్ ఈవెనా ఆర్ ఆడా ప్రింట్ చేయమని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఒక అరే ఇచ్చారు, అలాగే ఒక నెంబర్ ఇచ్చారు. ఆ అరేలో ఉన్న పేర్స్ అనేది ఆ నెంబర్కి పేర్స్ సమ్ వచ్చేసి ఆ నెంబర్కి మ్యాచ్ అయిందా లేదా. మ్యాచ్ అయితే ఆ సమ్ అండ్ ఆ పేరు ప్రింట్ చేయాలన్నమాట. అది ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి ఒక స్ట్రింగ్ ఇచ్చారు. ఆ స్ట్రింగ్లో సమ్ క్యారెక్టర్స్ ఇచ్చారనమాట. కొన్ని క్యారెక్టర్స్ అనేవి రిపీటెడ్గా ఉన్నాయి. సో దాంట్లో లీస్ట్ ఫ్రీక్వెన్సీ క్యారెక్టర్ ఏమైతే ఉన్నాయో దాన్ని ప్రింట్ చేయాలన్నమాట. అలా ఇచ్చారు 3 క్వశ్చన్స్. నెక్స్ట్ నేను ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను అనమాట. ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయిన తర్వాత సెకండ్ రౌండ్కి పిలిచారు. సెకండ్ రౌండ్లో వాళ్ళు రియాక్ట్ కోడింగ్ క్వశ్చన్ ఇచ్చారు. అదేంటంటే టెక్నికల్ అనమాట, సిస్టమ్ మీద వర్క్ చేయడానికి ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేయాలి. దాంట్లో మనము యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది సెట్ చేయాలన్నమాట. సో మనం ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మ్యాచ్ అయితే మనకి నెక్స్ట్ పేజ్కి అనేది మూవ్ అవ్వాలి. ఆ పేజ్ అనేది గ్యాలరీ పేజ్. దాంట్లో సమ్ ఇమేజెస్ ఇంకా దాని డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. మనం ఆ ఇమేజెస్ మీద కానీ ఆ డిస్క్రిప్షన్ మీద కానీ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ చెక్అవుట్ అనే పేజ్ ఒకటి ఓపెన్ అవ్వాలి. ఆ పేజ్లో ఫుల్ డీటెయిల్స్ అండ్ ఇంకా ఇమేజ్ కాస్ట్, అంటే మనం బై అనే ఒక బటన్, ఇవి ప్రింట్ చేయాలని చెప్పేసి ఇచ్చారనమాట. ఇది రియాక్ట్ బేస్ మీద ఇచ్చారు. దీంట్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ రౌండ్కి నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట. థ్యాంక్ యూ.